వాల్మీకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947లో స్వాతంత్రం వస్తే అప్పటికి కూడా వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారు. అదే రకమైన రాజ్యాంగబద్ధ హోదా ఉండేది వాళ్ళకి. 1956లో అకారణంగా ఎవరినైనా సరే ఎస్టీలుగా ఉన్న వాళ్ళని బీసీలుగానో ఇంకొక కులానికి స్టేటస్ మార్చాల్సి వస్తే కనీసం వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అయ్యా నీకు ఈ కారణాల చేత నిన్ను ఎస్టీ నుంచి బీసీలకు మారుస్తామని చెబుతారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా రాత్రికి రాత్రే ఎస్టీలుగా ఉన్న వాల్మీకుల్ని బీసీలుగా మార్చి అణిచేసినటువంటి చరిత్ర మాది. ఎన్నో ఇబ్బందులుగా పడి 1956 నుంచి ఈ రోజు దాకా కూడా, పోనీ మేము ఇక్కడ మాత్రమే అన్ని చోట్ల దేశమంతా ఉన్నటువంటి వాల్మీకుల్ని బీసీలుగా మార్చేశారా అంటే లేదు. దేశమంతా ఉన్నటువంటి వాల్మీకులు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల్లో ఎస్టీలుగానే ఉన్నారు. కేవలం రాయలసీమలో ఉన్న వాల్మీకుల్ని మాత్రమే ఏ కారణం చూపించకుండా బీసీలుగా మార్చడం ఎంత దారుణమైన విషయమో ఒకసారి మంత్రులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రకంగా అణిచివేతకు గురైనటువంటి కులం, ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న కులం, దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉంటే కూడా ఇప్పుడో అప్పుడో అని చెప్తూ ఈ రోజుకి కూడా తమ హక్కైనటువంటి కనీస కోరిక తీరని కులం ఈరోజు కర్నూలు, అనంతపూరు, మిగతా చిత్తూరు, కడప జిల్లాల్లో, ఈ రాయలసీమ జిల్లాల్లో అణిచివేతకు గురవుతుందని మీకు విన్నవించుకుంటా ఉన్నాం.